నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం కొత్త స్పోర్ట్స్ పాలసీతో క్రీడాకారులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్లో క్రీడల ప్రోత్సాహానికి 321 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు చదువులోనే కాదు క్రీడల్లోనూ రాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందని కుటుంబ గౌరవం పెరుగుతుందనే నమ్మకం యువతలో కల్పిస్తామని పేర్కొన్నారు తెలంగాణ క్రీడా రత్నాలైన బాక్సర్ నిఖత్ జరీన్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్లకు గ్రూప్ 1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశంపై శాసనసభలో చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు రాష్ట్రంలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు సహకారం ఉద్యోగ భద్రత కల్పించేలా దేశంలోని అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు నెట్ జీరో సిటీలో సిల్క్ యూనివర్సిటీ హెల్త్ హబ్ ఎడ్యుకేషన్ హబ్ తో పాటు స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ స్పోర్ట్స్ యాక్టివిటీలు పెరిగేలా క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు యువత మత్తు పదార్థాల బారిన పడకుండా క్రీడలు ఉపయోగపడతాయని చెప్పారు శాసనసభ్యులు కూడా తమ క్రీడా స్ఫూర్తిని చాటుకునేలా ఇకపై ప్రతి బడ్జెట్ సెషన్లో కార్యక్రమాలు నిర్వహించే సంప్రదాయాన్ని పునరుద్ధరించే అంశంపై అఖిలపక్షంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సాయం అందించినాం జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ 1 జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారి కూడా మనము గ్రూప్ 1 డిఎస్పీ కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది బీసీసీఐతో మాట్లాడుతున్నాం నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం మీరు వచ్చి అక్కడ అద్భుతమైన క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు కాబట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపే కాకుండా ప్రత్యేక కార్యాచరణ ఎందుకంటే క్రీడల పట్ల నాకు ఆసక్తి ఉంది మీకు అందరు కూడా తెలుసు అధ్యక్ష ఈ రాష్ట్రము వ్యసనాల నుంచి యువతను బయటికి తీసుకురావాలంటే క్రీడల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా కూడా తెలంగాణలో శిక్షణ పొందిన వాళ్ళు మెడల్స్ తీసుకొచ్చే విధంగా వాళ్ళకు శిక్షణ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం అధ్యక్ష తమరు అనుమతిస్తే ఒక ఆల్ పార్టీతోని ఒక కమిటీ వేయండి రాబోయే శాసనసభ సమావేశాలప్పుడైనా భవిష్యత్తులో ఖచ్చితంగా శాసనసభ్యుల మధ్యలో కూడా క్రీడల పోటీలు అదేవిధంగా కళాకారుల యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడం ద్వారా ఒక రోల్ మోడల్గా మనం ఉండొచ్చు అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన కామెంట్లు కాకపుట్టించాయి బీఆర్ఎస్ సభ్యుల్ని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు చెప్పలేని భాష ఉపయోగించడంతో అటు బీఆర్ఎస్ సభ్యులు కూడా కౌంటర్ ఇచ్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఆయన అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు నోర్మి అంటూ రాయలేని భాషలో ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో స్పీకర్ గడ్డం ప్రసాదరావు జోక్యం చేసుకుని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు స్పీకర్ సూచనల మేరకు దానం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి విచారం వ్యక్తం చేశారు తన వ్యాఖ్యలు కావాలని చేసినవి కావని తెలిపారు తాను సీనియర్ నని తన గురించి అందరికీ తెలుసని చెప్పారు విపత్తులు గాని ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను రారా
అధ్యక్ష, హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూడండి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోడ్ మ్యాప్కి సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే 11.11 కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ. కాదేది వ్యాపారానికి అనర్హం అన్న చందంగా మారింది కార్పొరేట్ ఆన్లైన్ వ్యాపారస్తుల తీరు. వీరు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి మరీ పిడికల దగ్గర నుంచి వేప పుల్లల వరకు అన్నిటినీ ఇంటి వద్దకే సరఫరా చేస్తున్నారు. రోజు రోజుకు వినియోగదారుల సంఖ్య తగ్గిపోవడంతో స్థానిక వ్యాపారస్తుల పరిస్థితి దారుణంగా మారింది. కామారెడ్డికి వచ్చి రిటైల్, హోల్సేల్ కొనుగోలు చేస్తుంటారు. దీంతో వ్యాపారాలు జోరుగా నడుస్తుంటాయి. ఒకప్పుడు బెల్లం వ్యాపారానికి కామారెడ్డి పెట్టింది పేరు. కామారెడ్డి గంజులో అడుగు పెడితే బెల్లం వాసన వచ్చేది. అయితే బెల్లం తయారీపై ఆంక్షల ఫలితంగా బెల్లం దందా మూలకు చేరింది. దీంతో కామారెడ్డి గంజ్ ఉనికి కోల్పోయింది. కామారెడ్డి పట్టణం ఒకప్పుడు దుస్తుల వ్యాపారంలోనూ ఫేమస్. 100కు పైగా ఉన్న బట్టల దుకాణంలో నిత్యం లక్షల రూపాయల వ్యాపారాలు సాగేవి. మాల్స్, షోరూమ్స్ రావడంతో ఈ రంగం పైన ప్రభావం పడింది. కామారెడ్డిలో ఒకప్పుడు కిరాణా దందా కూడా బాగా జరిగింది. చుట్టుప్రక్కల ప్రాంతాల వారు పట్టణానికి వచ్చి హోల్సేల్ గా, రిటైల్ గా తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని వెళ్లేవారు. ప్రస్తుతం ఈ రంగంలోకి పెద్ద సమస్యలు రావడంతో స్థానిక కిరాణా దుకాణాల్లో వ్యాపారం దెబ్బతింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు శానిటరీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇంజనీరింగ్, వాహన విడిభాగాలకు సంబంధించిన వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. పోటీలు తట్టుకొని నిలబడడానికి డిస్కౌంట్లు ఇస్తుండటంతో స్థానిక వ్యాపారులకు గిరాకీ తగ్గిపోయింది. అయితే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాలంటూ ప్రచారం మొదలెట్టారు. మన ఊరు మన దుకాణం అంటూ అటు వ్యాపారస్తులు, ఇటు ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో చేస్తున్న ప్రచారం ఆలోచింపచేస్తోంది. ఈ అంశంపై అంతటా చర్చ జరుగుతోంది. అయితే పోటీ పెరిగిన నేపథ్యంలో స్థానిక వ్యాపారస్తులు కూడా తక్కువ లాభాలు చూసుకొని నాణ్యమైన వస్తువులు విక్రయించడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవాలని పలువురు సూచిస్తున్నారు. కార్పొరేట్ ఆన్లైన్ వ్యాపారాలు ప్రారంభమయ్యాక స్థానిక వ్యాపారస్తులకు గడ్డు కాలం మొదలైంది. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ మొదలుకొని ప్రతిదీ ఆన్లైన్ అంగడిలోనే కొనుగోలు చేస్తున్నారు జనాలు. దీనికి తోడు స్థానికేతర వారు కూడా ఇక్కడే వ్యాపారాలు చేస్తుండటంతో స్థానిక వ్యాపారుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. దీంతో మన ఊరు మన దుకాణం, స్థానిక వ్యాపారులను ప్రోత్సహించండి, మన ఐక్యతను చాటుకుందాం, మన జనం మన బలం అంటూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ కార్పొరేట్ ఆన్లైన్ వ్యాపారాలు ప్రారంభమయ్యాక స్థానిక వ్యాపారుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఆన్లైన్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయని చెప్పారు.
స్థానికుల దగ్గర వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా వారి వద్దకు వెళ్లి అడిగే అవకాశం ఉంటుందన్నారు. కానీ ఆన్లైన్లో ఒక్కటి ఆర్డర్ చేస్తే మరొకటి పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. వినియోగదారులు ఇది గ్రహించి అందుబాటులో ఉండి ఎల్లవెల్లలా సేవలు అందిస్తున్న స్థానిక వ్యాపారస్తులను ప్రోత్సహించాలని కోరారు. కామారెడ్డి జిల్లా ప్రజలకు తెలియజేయమనగా ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మేము మా ఊరు మా దుకాన్ అనే నిదానంతో వెళ్తున్నాము. ఏదైతే ఇప్పటివరకు మనం అనుకున్నామో మా ఊరు మా దుకాణం అనే నిదానం వ్యాపారులంతా ఒకే కులం అనే నిదానంతో మేము వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో అవి చాలా ఇబ్బంది చేస్తున్నాయి మనకు. ఏవైతే ఆన్లైన్ ఉన్నాయో అవన్నీ బిజినెస్లు ఎందుకు అంటే మనం ఏదైతే ఈరోజు వ్యాపారం చేసుకుంటున్నామో మన దగ్గర వ్యాపారం డబ్బులు మన దగ్గర ఉంటాయనుకో రేపటి రోజు మనం కూడా దాని గురించి మంచి చేసుకోవచ్చు. మన వ్యాపారం ఇక్కడనే అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు కానీ కార్పొరేట్ వ్యవస్థ పంపిస్తే డబ్బులు ఎక్కడ వెళ్తాయంటే అక్కడ వెళ్తుంటాయి. మన దగ్గర గేమ్ వాడుకోవడానికి లేదు. ఈరోజు కొన్ని వ్యవస్థలు బట్టలు తీసుకోండి, కిరాణాలు తీసుకోండి, ప్రతి ఒక్క వ్యవస్థ హార్డ్వేర్ సిమెంట్ ఏది తీసుకున్నా బయటకు వస్తున్నారు, ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే మాతో పాటు కామారెడ్డిలో ఉండే వ్యాపారులు అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే మన ఊరు మన దుకాణం అనే నిదానంతో మనం వెళ్తున్నాము. వ్యాపారులు అందరూ ఒకటే కులం అని కిందికి మేము వచ్చి మాట్లాడుతున్నాము. అందుచేత ప్రతి ఒక్క సభ్యులు వినియోగదారులు అందరూ దయచేసి మన ఊర్లో మన దుకాణం దగ్గరనే తీసుకోండి. మీకు అది ఎల్లవెల్లలా ప్రతి ఒక్కరు మీకు ఎల్లవెల్లలా సపోర్ట్ చేస్తారు. మన ఊరు కాబట్టి మనకి ఏం తక్కువ ఉన్నా ఏం ఎక్కువ ఉన్నా కానీ మనం వదిలేస్తాం. అదే ఆన్లైన్ అయితే మీరు ₹1 తక్కువ ఉన్నా మీకు తీసుకోరు. అందుచేత ఎవరైతే ఉన్నారో మన ఊరు మనకు సంబంధించిన వాళ్ళ దగ్గరనే కొనాలని కోరుకుంటూ మొత్తం ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న చిన్న వ్యాపారం బాగా ఇబ్బంది పడ్డారు. దానికి గాను మేము వినియోగదారులు మన ఊళ్ళో ఉన్న వ్యాపారస్తులు కానీ చిన్న వ్యాపారం కానీ ఆదుకొని వాళ్ళు వినియోగించుకుంటే వాళ్ళు ముందరు చేస్తారు. కాబట్టి అందరూ చిన్న వ్యాపారస్తులు కొనాలని లోకల్ వాళ్ళకి ఇవ్వాలని ఉంటే వస్తువులు ఏమన్నా నాణ్యత లేకపోయినా కొట్లాడి తీసుకోగలరు. అందరూ వ్యాపారస్తులు చిన్న వ్యాపారం సిద్ధంగా ఉన్నారు. ఆన్లైన్ కాబట్టి ఇక్కడ లోకల్ వ్యాపారస్తులు ఇవ్వగలరు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా సంపులు, కుండీలు, తొట్టిలు, టైర్లలో గల మురికి నీరు నిల్వను గమనించి వాటిని తీసివేశారు. నీరు నిల్వ ఉన్న సంపులలో మురికి కాల్వలో ఆయిల్ బాల్స్ వేశారు. మరియు వార్డులో దోమల మందు స్ప్రే చేయించారు. మురికి నీటి నిల్వ వల్ల దోమలు విపరీతంగా పెరిగి విషజ్వరాలకు కారణమవుతున్నాయి. కావున వాటి నివారణకై ఈ రోజు వార్డులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్థానిక కౌన్సిలర్ గేరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ తెలిపారు. ఇంటి పరిసరాల్లో పూల కుండీలు, పాడైన టైర్లలో చాలా రోజుల నుంచి నీటి నిల్వ ఉంటే వాటిని తొలగించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
కామారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని 1116 కమల పుష్పాలతో అందంగా అలంకరించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని వాసవి పారాయణం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు తదితర ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని 523 సంవత్సరాల పురాతన శ్రీ నిమిషాంబ ఆలయంలో ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. మాది భీమ్గల్. మేము ఇక్కడ గుడికి వచ్చినాము బాల్కొండ. బ్రహ్మరోతు, రాధాకిషన్, సుజాత. ప్రతి వారం వస్తారా? ప్రతి వారము 5 వారాలు వచ్చిన తర్వాత ఇప్పుడు నెలకు వస్తున్నా. మాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి వస్తున్నాము. అంత మంచిగా జరుగుతుంది దేవి దయ వల్ల. అంత మంచిగా సంతోషం అమ్మా. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మిఠాయిలు పంచిపెట్టి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు రావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా టపాసులు కాల్చి సంబరాలు చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో 30 ఏళ్ల పోరాటం నేటికి సాకారమైందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మహాజన నేత మాన్య శ్రీ మందా కృష్ణమాది గారు ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ కొరకై గత 30 సంవత్సరాల నుండి సుదీర్ఘంగా అలుపెరగని రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఆ యొక్క పోరాటాల ఫలితంగా మరియు ఎంఆర్పీఎస్కి రిజర్వేషన్లు సాధించే దిశలో మేము మీకు అండగా ఉంటామంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో విశ్వరూప మహాసభ విజయంతం చేసుకొని ఆ సభాముఖంగా
వరీకరణకు మేము అండగుంటాం, మీతో కొట్లాడతామని చెప్పేసి మాట ఇచ్చిండు. అదే సత్ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సుప్రీంకోర్టులో 7 ధర్మశాసనంతో ఏర్పాటైన బెంచ్ ఆ యొక్క వరీకరణ తీర్పుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి లాయర్లు ఈ యొక్క వరీకరణకు అనుకూలంగా వాదించడం జరిగింది. సత్ఫలితం నిన్న చూసుకున్నట్లయితే భారతదేశం మొత్తం మీద ఎస్సీ రిజర్వ్ వరీకరణ ఉండాల్సిందే. దీనివల్ల మాదిగ ఉపకులాలు అభివృద్ధి చెందుతారని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది యావత్తు మాయ జాతికి గర్వకారణం. అంటే 30 సంవత్సరాల నుంచి మన పోరాట ఫలితము నిన్న చీకటి రోజుల నుంచి వెలుగుల వైపు పయనించే దిశగా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని సగర్వంగా మనం స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఈ విషయంలో విద్యుత్ ఆఘాతంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా పల్వంచ మండలంలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని ఎల్పుగొండ గ్రామానికి చెందిన ప్రవీణ్ గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఎల్పుగొండ గ్రామానికి చెందిన 24 సంవత్సరాల వయసు గల ప్రవీణ్ అనే యువకుడు కొబ్బరి చెట్టుపై కొబ్బరి బోండాలు తెంపడానికి వెళ్లి పక్కనే ఉన్న 11 kV విద్యుత్ వైర్లు తగడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మాచారెడ్డి పోలీసులు తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.